బీఆర్ఎస్ దూకుడుపై సీఎం రేవంత్ రెడ్డి అటాక్ చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండనుంది. కేబినెట్ భేటీకి ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణా నీటి వాటాలో కేసీఆర్ అగ్రిమెంట్ పై ఆధారాలను సీఎం రేవంత్ రెడ్డి బయట పెట్టనున్నారు. అలాగే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ దూకుడుపై సీఎం రేవంత్ రెడ్డి అటాక్ చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండనుంది. కేబినెట్ భేటీకి ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణా నీటి వాటాలో కేసీఆర్ అగ్రిమెంట్ పై ఆధారాలను సీఎం రేవంత్ రెడ్డి బయట పెట్టనున్నారు. అలాగే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి. ఇక మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ ఉండబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మీడియాతో మాట్లాడబోతున్నారు. ఇది పూర్తిగా వాటర్ డిస్ప్యూట్స్ పైనే ఈ ప్రెస్ మీట్ ఉండబోతుంది. బీఆర్ఎస్ ఈ మధ్యకాలంలో కేఆర్ఎంబీ బోర్డుకు కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీని ద్వారా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది అని చెప్పి బీఆర్ఎస్ ఒక వాదాన్ని తీసుకొస్తుంది. దానిపైన పోరాటం దిశగా కూడా బీఆర్ఎస్ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి పూర్తి స్థాయిలో కౌంటర్ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు ఈ మొత్తం వ్యవహారంలో పంచాయతీలో నీటి వాటాలకు సంబంధించి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు చేసింది ఏంటి అన్నది ప్రజల ముందు పెట్టబోతున్నారు. గతం కృష్ణా ట్రిబ్యునల్లో వచ్చిన ఇదే అనుకోండి. కృష్ణా నీటి వాటాల్లోకి సంబంధించి ఏపీతో అంటే 2014లో చంద్రబాబు గవర్నమెంట్ ఏపీలో ఉన్నది. అదేవిధంగా 18లో జగన్ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ 2 ప్రభుత్వాలు ఉన్న సమయంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం ఆ 2 ప్రభుత్వాలతో మధ్య ఎలాంటి ఒప్పందాలతో ముందుకెళ్లిందన్నది కూడా ఈరోజు ఆధారాలతో రేవంత్ రెడ్డి బయటపెట్టబోతున్నారు. ముఖ్యంగా కృష్ణా నీటి వాటలో 811 టీఎంసీలు ఉంటే 299 తెలంగాణకు, అదేవిధంగా 512 టీఎంసీలు ఏపీకి కొనసాగుతుంది. ఇది ఉమ్మడి రాష్ట్రం నుంచి కొనసాగుతుంది. 2015లో మరోసారి దీనికి కేసీఆర్ ప్రభుత్వం అనుమతిచ్చింది, అంగీకరించింది. దీనికి సంబంధించిన మినిట్స్ను కూడా పూర్తిస్థాయిలో ఈరోజు మీడియాకు ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది. 299 టీఎంసీలకు ఎందుకు అంగీకరించారన్నది ప్రధానంగా టార్గెట్ చేయబోతున్నారు. అంతేకాకుండా కృష్ణా నీటి వాటాలకు సంబంధించి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పోరాడలేదు అన్న అంశాన్ని కూడా ఆయన ప్రజలకు చెప్పబోతున్నారు. 203 జీవోతో జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మాణం చేస్తున్నప్పటికీ కూడా పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోయారు. దీంతోపాటు అన్నింటికంటే రాష్ట్ర విభజన కంటే ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకపోవడానికి కారణం కూడా సహకరించడమే అన్నది ఈ ఆరోపణలు కూడా టార్గెట్ చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నీళ్ల పంచాయతీ అన్నది ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. గత 10 ఏళ్ల నుంచి అడపాదడపా నీళ్ల పంచాయతీ వస్తూనే తెలంగాణ ఏపీకి మధ్యన ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు, ఈ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు, వీటన్నింటికి కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ చేయబోతున్నారు. వీటన్నిటి కూడా అధికారిక లెక్కలతో సహా చెప్పబోతున్నారు. గతంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి ముఖ్యమంత్రి తెలంగాణకు జరగాల్సిన దానిపై ఏ విధంగా వివరించారు, ఏ అంశాలకు అంగీకరించారు, ఏపీని కట్టడి చేయడంలో నాటి ప్రభుత్వం ఎక్కడ విఫలం చెందింది, వీటన్నింటి అంశాలను మీడియా సమావేశంలో చెప్పబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కొండల్. బలరాం.